హలో ఎవ్రీబడి. ఈరోజు నేను మీ అందరికీ ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్ చెప్పబోతున్నాను. మనందరికీ తెలిసింది బేసిక్గా ఈరోజు వరకు ఫార్మాస్యూటికల్స్, న్యూట్రాస్యూటికల్స్. ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్స్ ఉంటాయి, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అలాగే న్యూట్రాస్యూటికల్స్ ఓవర్ ది కౌంటర్ న్యూట్రిషన్ ఉంటుంది. దాంట్లో ఎవరైనా ఒకవచ్చు వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. బట్ నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కేర్ ఇప్పుడు స్టార్ట్ అయింది, లాంచ్ చేసింది ఓరోసూటికల్స్. ఓరోసూటికల్స్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ కేర్ అనేది ఇప్పుడు వచ్చింది. ఈ ఓరోసూటికల్స్ ని పేటెంట్ చేసి వరల్డ్ వైడ్ గా ORX హెల్త్ కేర్ అని ఒక కంపెనీని స్థాపించి దాని కింద తీసుకొచ్చింది ఈ టెక్నాలజీ. ఇప్పుడు ఫార్మాసూటికల్స్, న్యూట్రాసూటికల్స్ లో డెలివరీ సిస్టమ్ అంటాం. టాబ్లెట్స్, క్యాప్సూల్స్, టానిక్స్, పౌడర్ ఇవన్నీ ఉంటాయి. వేరే ఓరోసూటికల్స్లో వాటన్నిటికీ భిన్నంగా ఒక చిన్న పౌచ్ ఉంటుంది. ఈ చిన్న పౌచ్ లోపలే ఈ ట్యాబ్లెట్, క్యాప్సూల్ అనేది ఉంటుంది. ఇది కూడా చూడండి ఎంత ప్రొటెక్టివ్గా ఉంటుందో, చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఈ పౌచ్ని ఎప్పుడైతే మనం ఇట్లా ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు వేఫర్స్ ఉంటాయి. ఈ వేఫర్నే బేసిక్గా నానో ఫైబర్స్తో చేసినటువంటి వేఫర్ ఇది. నానో ఫైబర్స్తో చేసినటువంటి వేఫర్ ఇది. ఈ వేఫరు ఎంత ట్రాన్స్పరెంట్గా సన్నగా ఉంటుందంటే అద్దంలో చూసినట్టు ఉంటుంది. సో ఈ వేఫర్ని ట్యాబ్లెట్స్కి, క్యాప్సూల్స్, పౌడరు వీటన్నిటికీ బదులుగా జస్ట్ తీసుకొని నాలికని అంటిస్తే చాలు. నాలికని అంటించి ఒక 30 సెకండ్లు మనం ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అది నాలిక మీద పెట్టి కరిగిపోతుంది. కరిగిపోయి ఎక్కడ డైరెక్ట్గా బ్లడ్లోకి వస్తుంది. వేరే ఈ టాబ్లెట్, క్యాప్సూల్స్ ఇవన్నీ తీసుకుంటే మింగాలి, నీళ్లు తాగాలి, కడుపులోకి వెళ్ళాలి, దాని తర్వాత జీర్ణం అవ్వాలా, దాని తర్వాత అబ్జర్ప్షన్ అవ్వాలా, తర్వాత మనం ఆ టాబ్లెట్, క్యాప్సూల్ తీసుకున్న పర్పస్ ఏంటో ఆ పర్టికులర్ అవయవం దగ్గరికి వెళ్ళాలి. దాన్ని మెడిసిన్లో ఫస్ట్ పాస్ ప్రొసీజర్ అంటారు. సో ఈ టెక్నాలజీకి ఇప్పుడు మన ప్రజెంట్గా ఉన్నటువంటి డెలివరీ సిస్టంలో టాబ్లెట్, క్యాప్సూల్స్కి కంపారిజన్ చేస్తే డిఫరెన్స్ చూపిస్తే ఇవి ఇన్స్టెంట్గా ర్యాపిడ్గా అబ్జర్వ్ అయ్యేది, ఎటువంటి వేస్టేజ్ లేకుండా 100% బయో అవైలబిలిటీ. వేరేస్ అవన్నీ కూడా మింగాలి, ఫస్ట్ పాస్ అనే ఒక జర్నీ చేయాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ ట్రెమెండస్ టెక్నాలజీ. ఇంకా ఫ్యూచర్లో అంతా కూడా ఈ ఓరోసూటికల్స్ టెక్నాలజీయే. ఇది బేసికలీ రాబోయే 10 ఇయర్స్లో, 15 ఇయర్స్లో చూసినట్లయితే ఈరోజు మెడికల్ షాప్స్లో ఏవైతే మనం చూస్తున్నామో రకరకాల మెడిసిన్స్, రకరకాల న్యూట్రిషన్స్, ట్యాబ్లెట్ ఫామ్లో, క్యాప్సూల్ ఫామ్లో, పౌడర్ ఫామ్లో, టానిక్ ఫామ్లో అవన్నీ కూడా ఈ ఓరోసూటికల్స్ టెక్నాలజీలో మారబోతున్నాయి. మారాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఈ ఓరోసూటికల్స్ టెక్నాలజీలో చేసినటువంటి నానో ఫైబర్ వేఫర్స్ అన్నీ కూడా ICMR 0% RDA, US FDA, WHO GMP సర్టిఫికేషన్ ఇవన్నీ పొందినటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. ఈ టెక్నాలజీ ఫ్యూచర్ టెక్నాలజీ హెల్త్ కేర్. సో మనందరూ గమనించాల్సింది ఏంటంటే కోవిడ్ తర్వాత టెక్నాలజీ అత్యంత వేగంగా టెక్నాలజీ మీకు కోవిడ్ తర్వాత హెల్త్ కేర్లో పోతుంది. అందుకే ఈ హెల్త్ కేర్లో ఇటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్నీ కూడా వచ్చి మొత్తం హెల్త్ కేర్, హెల్త్లో ఉండేటువంటి కంప్లీట్ హెల్త్ సిస్టమ్నే మార్చేస్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.